ఈ భూమిపై పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. మరణించాక స్వర్గం నరకం రెండూ ఉంటాయి. ఎవరైతే పుణ్యాలు చేసి మరణిస్తారో వారు స్వర్గానికి వెళ్లి స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. మరి పాపాలు చేసిన పాపాత్ములు నరకలోకానికి వెళ్లి వారు ఏ పాపాలు ఏ సందర్భాలలో చేశారో దానిని బట్టి వీరికి శిక్షలు విధించబడతాయి. ఆ శిక్షలను వీరు అనుభవిస్తారు. అలాంటి శిక్షలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పుట్టినవారు మరణించక తప్పదు, మరణించిన వారు పుట్టక తప్పదు. అనివార్యమగు ఈ విషయం గురించి శోకింపతగదు అని కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి బోధించాడు. కాని మరణించే ముందు ప్రతి మనిషి తాను చేసిన పాపాలను మరణించిన తర్వాత మళ్లీ జన్మించడానికి మధ్యలో గత జన్మలో చేసిన పాపాలకు శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది నరకలోకంలో. మరి ఏ తప్పుకు ఏ శిక్షను అనుభవిస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా తమిశ్రం. భారీగా కొరడా దెబ్బలు కొట్టించుకోవడమే తమిశ్రం. ఎవరైతే పరుల సొమ్మును దొంగతనం చేస్తారో వారిని యమభటులు నరకానికి తీసుకుపోయి రక్తం వచ్చేలా కొరడాలతో కొట్టి భయపెట్టి నరుడు స్పృహ కోల్పోయే వరకు కొడతారు. మళ్లీ స్పృహ వచ్చాక ఆగి మళ్లీ కొరడాలతో కొడతారు. అలా వాళ్ళ సమయం ముగిసే వరకు కొరడాలతో కొడుతూనే ఉంటారు. అయితే అందరికీ ఒక సందేహం రావచ్చు. మరణించాక ఆత్మ మన నుండి విడిపోతుంది కదా, మరి ఆత్మకు నొప్పి ఎలా తెలుస్తుంది? కానీ మనం చనిపోయాక మన ఆత్మ మన శరీరాన్ని వదిలి వెళ్ళాక మన లోకం దాటి మరొక లోకంలోకి చేరే ముందు ఆత్మ కూడా ఒక శరీరంగానే మారుతుందట. భార్యాభర్తలలో ఎవరైనా మన కుటుంబీకులను తమ అవసరాలకు ఉపయోగించుకొని అవసరం లేని సమయంలో దూరం పెడతారో, అంతేకాకుండా భార్యాభర్తలలో ఎవరైనా కారణం లేకుండా తమ వారిని బాధ పెడతారో వారికి ఈ శిక్ష విధించబడుతుంది. ఇది కూడా తమిశ్రం లాగానే ఉంటుంది. కానీ తమిశ్రంలో కొరడా దెబ్బలు కొడుతూ ఉంటే మనిషి స్పృహ కోల్పోతే మళ్లీ కొడతారు. అంటే ఆ పాపి సమయాన్ని పూర్తిగా మొత్తంగా భర్తీ చేస్తారు. ఇక్కడ ఒకసారి స్పృహ కోల్పోతే ఇక మళ్లీ కొట్టడం అంటూ ఉండదు. ఇక రౌరవం. ఎవరైతే ఒకరి సంపదను వారి అనుమతి లేకుండా అంగీకారం లేకుండా మోసం చేసి అనుభవిస్తారో వారిని పాములతో కరిపించే శిక్షే రౌరవం. వీళ్ళ చేత మోసపోయిన వాళ్ళ ఆత్మలను పాములలో ప్రవేశపెట్టి ఆ పాములతో వాళ్లను హింసింపజేస్తారు. ఇదే రౌరవం. ఇక మహారౌరవం. ఎవరైతే న్యాయశాస్త్రాలను పాటించరో, ఎవరైతే ఎదుటివారి సొమ్మును వారి వారి అవసరాల కోసం ఉపయోగిస్తారో వారిని పాములతో కాటు వేయించి వారి శరీరం ఎంతో దారుణమైన బాధకు గురయ్యేలా చేసి వారికి నరకం చూపించడమే మహారౌరవ శిక్ష. ఎవరైతే పరాయి వ్యక్తి భార్యని లేదా ప్రేయసిని అతనికి దూరం చేసి తన సొంతం చేసుకుంటాడో వాడికి కూడా ఇదే శిక్ష విధించబడుతుంది. ఇక కుంభీపాకం. ఎవరైతే తమ సొంత అవసరాల కోసం మరే కారణంతో అయినా జంతువుల్ని చంపితే వాళ్ళకి ఈ శిక్ష విధించబడుతుంది. ఈ శిక్షలో భాగంగా పాపులను పెద్ద పెద్ద పాత్రలలో మరుగుతున్న నూనెలో వేయిస్తారు. కాలసూత్రం. నరకం అంటేనే బాధ, అలాంటిది నరకంలోనే నరకమనే శిక్ష ఇది. ఎవరైతే పెద్దలను ఎదిరిస్తారో, మరీ ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన పనులను పెద్దల చేతే చేయిస్తారో ఆ పాపం మరీ పెరిగిపోతుంది. వారికి విధించే శిక్షే ఈ కాలసూత్రం. ఈ శిక్షలో భాగంగా పాపుల ఒంటికి నిప్పు పెట్టి సుమారు 1000 డిగ్రీల వేడిలో పరిగెత్తిస్తూ అలా శిక్ష సమయం ముగిసే వరకు పాపులను పరిగెత్తిస్తూనే ఉంటారు. ఇక అసిధపత్రం. ఎవరైతే తమ సొంత పనులను విస్మరిస్తారో వారికి నరకంలో విధించే శిక్షే అసిధపత్రం. అసిధపత్ర అంటే సూదిగా ఉండే కత్తులు ఉన్న కొరడా. దానితో పాపులను వీపు చీరేలాగా కొడుతూ ఉంటారు. వీప్పై ఉన్న చర్మం చిరిగిపోయి రక్తం చిట్లుతూ ఉంటుంది. ఇదే అసిధపత్రం. సుకరముఖం. ఎవరైతే తమ సొంత బాధ్యతలను విస్మరిస్తారో, అలాగే ఎవరైతే ఎదుటివారిని అనగదొక్కుతారో వారికి విధించే శిక్షే సుకరముఖరం. ఇక్కడ పాపులను ఎముకలు విరిగిపోయే వరకు కొడతారు. స్పృహ కోల్పోయినా మళ్లీ స్పృహ వచ్చే వరకు ఆగి మళ్లీ వాళ్ళ సమయం ముగిసే వరకు ఎముకలు విరిగే వరకు కొడుతూనే ఉంటారు. ఇక అంధకూపం. ఎవరైతే మంచివారిని అనగదొక్కుతారో, ఎవరైతే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయరో వారికి విధించే శిక్షే ఈ అంధకూపం. ఈ శిక్షలో భాగంగా పాపులను సింహాలు,
పులులు, గ్రద్దలు, పాములు, కొండ చిలువలు వంటి జంతువులతో హింసింపజేస్తారు. పాపులు ఆ జంతువుల బారి నుండి తప్పించుకుంటూ ఓర్చుకుంటూ శిక్షా సమయం ముగిసే వరకు అక్కడే ఉండిపోవాల్సిందే. తప్తమూర్తి. ఎవరైతే బంగారం మరియు రత్నాలను దొంగతనం చేస్తారో వారికి ఈ శిక్ష విధిస్తారు. ఈ శిక్షలో భాగంగా ఒక పెద్ద ఇనుప కొలిమిలో వేసి శరీరాన్ని 1000 డిగ్రీల వరకు వేడి చేసి కాల్చివేస్తారు. క్రిమి భోజనం. ఎవరైతే బంధువులను మర్యాదగా చూసుకోరో, ఎవరైతే ఆడదాన్ని లేదా మొగాన్ని తమ సొంత అవసరాల కోసం ఉపయోగించుకుంటారో వాళ్ళకి విధించే శిక్షే ఈ క్రిమి భోజనం. క్రిములు, పురుగులు, పాములు మొదలైనవి పాపుల శరీరాలను కొరికి కొరికి తింటాయి. వాళ్ళ శరీరం పూర్తిగా ఛిద్రమైపోయినా ఆత్మను ఇంకొక శరీరంలోకి పంపించే శిక్షా సమయం వరకు ఈ శిక్ష విధిస్తూనే ఉంటారు. అదే క్రిమి భోజనం. సల్మాలి. ఎవరైతే పెళ్లి కాకముందే శృంగారం చేస్తారో వారికి విధించే శిక్ష పేరే సల్మాలి. ఈ శిక్షలో భాగంగా పాపిని ఎర్రగా కాల్చిన ఇనుపదూలాన్ని కౌగిలించుకునేలా చేస్తారు. ఆ ఎర్రగా కాలిన ఇనుపదూలాన్ని కౌగిలించుకున్న పాపి సలసలా మాడిపోతాడు, బగబగా మండిపోతాడు. ఈ శిక్ష పెళ్లి కాకముందు ఎవరైతే శృంగారంలో పాల్గొంటారో వారికి విధిస్తారు. వజ్రకంఠసారి. ఎవరైతే జంతువులతో సంపర్కం చేస్తారో వారికి విధించే శిక్షే ఈ వజ్రకంఠసారి. ఈ శిక్షలో భాగంగా పాపులను ఇనుముతో చేసిన దూలానికి ఇనుప మేకుల వంటివి గుచ్చి పాపుల శరీరానికి గుచ్చి చిత్రవద చేస్తారు. ఇక వైతరణి. ఎవరైతే నాయకులు వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తారో వారికి విధించే శిక్షే వైతరణి. ఇది అన్నిటికన్నా దారుణమైన శిక్షగా వర్ణింపబడుతుంది. ఎందుకంటే ఆ నది మనుషుల రక్తం, కొమ్ములు, జుట్టు, గోళ్ళు, మాంసం, చీము వంటి మరెన్నో కలిసి భయంకరంగా ఉంటుంది. అలాంటి నదిలో పాపులను పడేసి శిక్షించేదే ఈ వైతరణి. భూమోదకం. ఎవరైతే పెళ్లికి ముందు ప్రేమ పేరుతో ఒక అమ్మాయిని తన వైపుకు తిప్పుకొని ఆ అమ్మాయికి గర్భం చేసి తనను మోసం చేసి వదిలేస్తారో వారికి విధించే శిక్ష పేరే భూమోదకం. భూమోదకం అనేది ఒక బావి. దీనికి నరకలోకపు బావి అని కూడా పేరు. ఈ బావి మనుషుల మూత్రం, రక్తం, చీము, ఉమ్ముతో నిండి ఉండి అత్యంత దరిద్రంగా ఉంటుంది. అలాంటి ఈ బావిలోకి అలా మోసం చేసిన వాడిని పడేసి అందులో ఉన్న వాటిని స్వీకరించేలా చేస్తారు. ప్రాణరోధం. ఎవరైతే జంతువుల్ని వేటాడతారో మరియు వారు తినడం కోసం జంతువుల్ని చంపుతారో వారికి విధించే శిక్షే ప్రాణరోధం. ఈ శిక్షలో భాగంగా పాపిని ఒక్కొక్క భాగం నరుకుతూ చివరికి శరీరం మొత్తం నరికేశాక శిక్ష పూర్తయిపోతుంది. విశాసనం. ఎవరైతే బాగా డబ్బున్న వాళ్ళు తమ డబ్బును అవసరాల కోసం కాకుండా పేదవాళ్ల ముందు గొప్ప కోసం గొప్పలు చెబుతూ ఉంటారు. వారికి విధించే శిక్షే ఈ విశాసనం. వారికి ఈ శిక్షలో భాగంగా శిక్షా సమయం ముగిసే వరకు బలమైన దుడ్డుకర్రలతో చితక్కొడుతూనే ఉంటారు. సరమేయాసనం. ఎవరైతే తాను తినే ఆహారాన్ని విషపూరితం చేయడం లేదా పెద్ద ఎత్తున మారణ హోమాలు చేయడం గాని చేస్తే వాళ్లకు విధించే శిక్షే ఈ సరమేయాసనం. ఈ శిక్షలో భాగంగా నరకంలో ఉన్న కొన్ని వేల కుక్కలు పాపి చర్మాన్ని చీల్చి చెండాడతాయి. ఎముకల్ని మొత్తంగా ఆ పాపి శరీరాన్ని చీల్చుకొని తినివేస్తాయి. అవిసి. ఎవరైతే వేరొకరి విషయంలో అబద్ధపు సాక్ష్యాలు చెబుతారో లేదా అబద్ధాలు చెబుతారో వారికి ఈ శిక్ష విధించబడుతుంది. ఈ శిక్షలో భాగంగా పాపులను ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడి నుండి క్రింద పడేసి ఎముకలు విరగ్గొడతారు. శిక్షా సమయం ముగిసే వరకు ఇలా చేస్తూనే ఉండిపోతారు. ఆయపానం. ఎవరైతే మద్యం సేవిస్తారో లేదా డ్రగ్స్ వంటివి తీసుకుంటారో వారికి విధించే శిక్షే ఈ ఆయపానం. ఈ శిక్షలో భాగంగా ఎన్నిసార్లైతే మద్యపానం సేవిస్తారో అన్ని మగ్గుల ద్రవరూపంలో ఉన్న ఇనుమును తాగిస్తారు. ఈ శిక్ష అతి భయంకరంగా ఉంటుంది. రక్సో బీజశకం. ఎవరైతే జంతువులను లేదా మనుషుల్ని తమ కక్షల కోసం లేదా పగ కోసం చంపుతారో వారికి విధించే శిక్షే ఈ శిక్ష. ఈ శిక్షలో భాగంగా అంతకు ముందు వాళ్ళు చంపిన జంతువులు లేదా మనుషులు అక్కడే ఉండి వారిపై పగ తీర్చుకుంటాయట. వారిని కట్టి కొరికి చిత్రవద చేస్తారు. శూలప్రోతం. ఎవరైతే తమకు ఏ అపాయం చేయని వారిని చంపుతారో ఎవరైతే తమకు సంబంధం లేని వారిని మోసం చేస్తారో వారికి విధించే శిక్షే ఈ శూలప్రోతం.
ఈ శిక్షలో భాగంగా పాపులను ఒక శూలం మీద కూర్చోబెట్టి శిక్షా సమయం ముగిసే వరకు అక్కడే ఉంచుతారు. ఇది నరకలోకంలో ఉన్న నరకం లాంటి శిక్షే అని చెప్పవచ్చు. శరకర్తమం. ఎవరైతే అమాయకులను ఏడిపిస్తారో వారికి విధించే శిక్షే ఈ శరకర్తమం. ఈ శిక్షలో భాగంగా యమభటులు పాపులను తలక్రిందులుగా వేలాడదీసి అనేక రకాలుగా హింసిస్తూ ఉంటారు. దండసూకం. ఎవరైతే తమ క్రింద పనిచేసే వారిని జంతువులలాగా చూస్తారో వారికి విధించే శిక్షే ఈ దండసూకం. ఈ శిక్షలో భాగంగా నరకంలో ఉన్న కొంతమంది రాక్షసులు పాపులను నేరుగా మెడ కొరికి బ్రతికి ఉండగానే తినేస్తారు. వటరోధం. ఎవరైతే అడవులలో కొండలలో నివసించే జంతువులను తింటారో వారికి ఈ శిక్ష విధించబడుతుంది. ఈ శిక్షలో భాగంగా పాపులను మంటలలో వేసి ఆయుధాలతో చిత్రవద చేస్తారు. పర్యావర్తనకం. ఎవరైతే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడానికి నిరాకరిస్తారో వారికి విధించే శిక్షే ఈ పర్యావర్తనకం. ఈ శిక్షలో భాగంగా పాపులను ఒక లోయలో పడవేసి పాపి యొక్క కనుగుడ్లను అలాగే శరీరాన్ని కాకులతో గద్దలతో చిత్రవద చేస్తారు. సూచీముఖం. ఎవరైతే తమ దగ్గర డబ్బు ఉండి కూడా మంచి తిండి తినరో, వారి కనీస అవసరాలు కూడా తీర్చుకోరో, లేదా బంధువులకు పెట్టడానికి వెనకాడుతారో అలాంటి వారికి ఈ శిక్ష విధించబడుతుంది. ఈ శిక్షలో భాగంగా పాపిని స్తంభానికి కట్టివేసి సూదులతో గుచ్చి గుచ్చి చిత్రవద చేస్తారు. ఇవే నరకలోకంలో విధించే శిక్షలు. ఇవే కాకుండా చాలా శిక్షలు ఉంటాయి. అయితే ఇలా ప్రతి దానికి పాపి భూలోకంలో ఏ ఏ పాపాలు చేస్తాడో దానికి తగ్గట్టుగా నరకలోకంలో యమధర్మరాజు వారికి చేత శిక్షలు అనుభవింపచేస్తాడు.